దేశ రాజధాని ఢిల్లీలోని వీధి కుక్కలన్నిటిని పట్టుకుని వాటిని వెంటనే షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గుర్తుంది కదా, దానిపై ఎంత రచ్చ జరిగిందో ఇండియా మొత్తానికి తెలుసు. ఇప్పుడదే వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు తన మునుపటి తీర్పుని సవరించింది. కొత్త తీర్పులో ముఖ్యమైన మార్పుల్ని తీసుకొచ్చింది. మరి సుప్రీం ఏం చెప్పింది? వీధి కుక్కల విషయంలో మనం ఎలా నడుచుకోవాలి? వీధి కుక్కల బెడదపై సుప్రీంకోర్టు కీలక అంశాలు వెలువరించింది. వీధుల్లో, బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం అందించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. వీధి కుక్కలకు నిర్దేశిత ప్రాంతాల్లోని ఆహారం అందించాలని, ఇందుకోసం అధికారులు ప్రతి వార్డుల్లో ప్రత్యేకంగా ఫీడింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని తెలిపింది. ఆ ప్రాంతంలో మాత్రమే ఆహారం అందించాలని సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వీధుల్లో కుక్కలకు ఆహారం పెట్టొద్దని, ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కంట్రోల్ లేకుండా కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయని వచ్చిన రిపోర్టులను పరిగణలోకి తీసుకుని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు చెప్పింది. సామాన్య పౌరులు వీధుల్లో నడిచేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ పద్ధతికి స్వస్తి పలకాలని అభిప్రాయపడింది. దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్లోనూ వీధి కుక్కలన్నింటినీ తరలించాలని ఈ నెల 11న సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కుక్కల దాడులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం ఢిల్లీలో వీధి కుక్కలు ఎక్కడా కనిపించడానికి వీల్లేదని, వాటిని షెల్టర్లకు తరలించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. దాంతో ఇదే ఇష్యూపై త్రిసభ్య ధర్మాసనం విచారించింది. రేబిస్ లక్షణాలు, విపరీత ప్రవర్తన కలిగిన కుక్కలు మినహా ఇప్పటివరకు షెల్టర్లకు తరలించిన వాటిని విడుదల చేయాలని ఆదేశించింది. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే విడిచిపెట్టాలని చెప్పింది. ఇందుకు సంబంధించి ఆగస్టు 11న ఇచ్చిన తీర్పుని న్యాయస్థానం సవరించింది. తదుపరి విచారణని 8 వారాలకు వాయిదా వేసింది. జంతు ప్రేమికులకు, డాగ్ లవర్స్ కి సుప్రీంకోర్టు కొంత ఊరటనిచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా కుక్కల్ని శాశ్వతంగా షెల్టర్లలో ఉంచకుండా స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ తర్వాత తిరిగి వాటి స్థానంలో వదలడానికి అనుమతించడం వల్ల వీధి కుక్కలపై అనవసరమైన భారం తగ్గుతుంది. అంతేకాదు, ఇది వీధి కుక్కల సంఖ్యను నియంత్రించే నియమాలకు అనుగుణంగా ఉంది. ఇక సుప్రీం తీర్పు ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేధించడం వల్ల కుక్కలు గుంపులుగా ఒకే చోట చేరి ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా ఉంటాయి. ఇది కుక్కల బెడదని తగ్గిస్తుంది అని చెబుతున్నారు. అంతేకాదు, ప్రత్యేకంగా ఫీడింగ్ జోన్లను ఏర్పాటు చేయడం వల్ల కుక్కల కదలికల్ని కూడా నియంత్రించొచ్చు.